స్వాగతం. శాస్త్రీయ భావాలపై స్టూడెంట్స్ చైతన్యం హర్షణీయం. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం శంకరంపేట ఆర్ మండలంలో మోడల్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఆదర్శ పాఠశాల శంకరంపేట ఆర్ నందు పిల్లల్లో విద్య మరియు కళా నైపుణ్యాలను వెలికితీసే ప్రక్రియలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులు నమూనాలను పాఠశాల ప్రాంగణంగా ప్రదర్శించడం జరిగిందన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సుమారు 250 నమూనాలను ప్రాజెక్టులను ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తూ విద్యార్థులను ప్రశ్నిస్తూ సామర్థ్యాలను పరీక్షించడం జరిగింది. విద్యార్థుల సమాధానాలను విని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ వాణి కుమారి, ఏఏపీసీ చెరేకిన్ శ్రవంతి, మాజీ సర్పంచ్లు రాజ్ రెడ్డి, శ్రీమాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Metro, Varsalium or Secretariat, and that is LB Stadium. First I like to say that Metro is Hyderabad, one of the largest urban transport systems, helping to reduce the traffic pollution, helping so many citizens to transport to their destination. And now she is saying about the Varsalium. There are the formulas for each type of shapes. So we can divide this into three shapes. For example, like this. What you have done here. दूसरे संपत्ति मान लिया जाता है. विवाह के लिए दूसरों की भलाई से वो भगवान मैरिज करता है. अपना शादी के समय संपत्ति को मैरिज करता है. महिलाओं को माना जाता है. 100% ఎఫర్ట్స్ పెట్టండి. ఈ 1 మంత్లో మీరు ఎఫర్ట్స్ 100% పెట్టండి. పెట్టి మంచి మార్క్స్లో పాస్ అయ్యే విధంగా మీరు యాక్షన్ ప్లాన్ పక్కనున్న వాళ్ళతో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు. ఆ పక్కనున్న పర్సన్ మొత్తం అన్ని చాప్టర్స్ చదివేస్తాడు, నేను ఓన్లీ 5 చాప్టర్స్ కంప్లీట్ అయిననేసి ఎప్పుడు కూడా మీరు కంపారిజన్ చేసుకోవద్దు. ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకుంటాయి, ఎవరి వీక్నెస్ వాళ్ళకుంటాయి. మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మనకి ప్రాపర్గా అండర్స్టాండింగ్ ఉండాలా. దాన్ని బట్టి ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలా. ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని మనం ఎగ్జిక్యూషన్ కూడా ఆ విధంగానే చేస్తే మనకు మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మంచి ఎఫర్ట్స్ పెడతారా? అందరూ 100% ఎఫర్ట్స్ పెడతారా? సో 100% ఎఫర్ట్స్ పెట్టినా కానీ ఒక్కొక్కసారి మనకు అనుకున్నట్టుగా రిజల్ట్ రాదు. సో అప్పుడు ఏం చేయాలా? ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అందరికి కూడా అంత పర్ఫెక్ట్గా ఇప్పుడు ఇందాక కూడా నేను అందరు చూస్తున్నాను, అందరు ఇంగ్లీష్లో చాలా మంచిగా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాన్ఫిడెంట్గా కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అటువంటి కాన్ఫిడెన్స్ అనేది నార్మల్ ఇంగ్లీష్ అంటే ఏలియన్ లాంగ్వేజ్ అన్నట్టు. సో మనకి కొద్దిగా తెలుగులో అంటే మనం క్లియర్గా మాట్లాడతాం కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడడం కొద్దిగా ప్రైవేట్ స్కూల్స్తోని ధీటుగా మనం కంప్లీట్ కాలేము అనేసి ఉంటుంది. బట్ మన గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఏ విధంగా ఇంగ్లీష్ టాకింగ్ నేర్పిస్తారు అనేది కూడా ఇందాక మన స్టూడెంట్స్ని చూసుకుంటేనే మనకు అర్థమవుతూ ఉంది. సో అంత ప్రౌడ్గా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంత మంచి ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు మంచి స్కూళ్ళు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి టీచర్స్ సో అందరు ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా 100% ఇక్కడ ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి. మంచి మార్క్స్ తీసుకొని రండి. మీ తల్లిదండ్రులకు కూడా మంచిగా గర్వించేదగ్గగా పొజిషన్కి మీరు అందరు కూడా వెళ్ళాలంటే ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఫైనల్ కాదు. సో ఎగ్జామ్లో మనం మంచి మార్క్స్ వస్తే మనకు కంపల్సరీగా జాబ్ వస్తుంది అనేసి గ్యారంటీ ఉండదు. సో ఎప్పుడైతే మనం ఇన్నోవేటివ్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ సో అవి మనము ఇన్హెరెంట్గా బిల్డప్ చేసుకొని సో ఇప్పుడు ఇందాక మనం చూస్తూ ఉన్నాం ఎగ్జిబిషన్లో చాలామంది పార్టిసిపేట్ అయ్యి చాలా మటుకు కూడా ఇన్నోవేటివ్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ వాళ్ళందరూ కూడా డెవలప్ చేసుకొని వాళ్ళు పార్టిసిపేట్ అయినారు. సో ఎప్పుడైనా కానీ ఇటువంటి ఇన్నోవేటివ్ మైండ్ సెట్ వాళ్ళకి, సో క్రియేటివ్ మైండ్ సెట్ వాళ్ళకి మనకి ఫ్యూచర్లో కూడా ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అందుకనే మనము ఇటువంటి ఎగ్జిబిషన్స్లో కానివ్వండి, సో ఇటువంటి ఇన్నోవేటివ్ థింకింగ్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి, వీటన్నిటిలో కంపల్సరీగా పార్టిసిపేట్ కావాలా. ఎస్పెషల్లీ మీరు చదివేటివన్నీ కూడా
100% కాన్సెప్ట్స్తోని చదవాలి. సో ఇప్పుడు మీకు 8th 9th స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో మోస్ట్లీ మనకి 8th 9thలో ఏదైతే మనం మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఇవన్నీ చదువుతామో మళ్ళీ మనం ఎంపీసీ బైపీసీ తీసుకున్నప్పుడు మన బేసిక్స్ అంతా కూడా, మన కాన్సెప్ట్స్ అంతా కూడా స్ట్రాంగ్ ఉంటేనే మనకి ఏదైనా మంచి ప్లేస్మెంట్, మంచి జాబ్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒక మంచి కంపెనీ పెట్టినారు అనుకోండి ఎవరన్నా, సో మంచి కంపెనీ పెట్టినప్పుడు ఎవరైనా కానీ మంచి తెలివి మనం తీసుకొని వస్తాయి. సో ఫ్యూచర్లో మనకి అందరు కూడా మంచి జాబ్స్ వస్తాయా? సో మార్క్స్ ఒక్కటే మనకి మంచి జాబ్స్ రావు. సో మార్క్స్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. సో మొత్తం మీ క్యారియర్ మొత్తం కూడా చూసుకుంటే అది ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఉంటుంది. సో మనము సక్సెస్ అయినామా లేకపోతే ప్రాపర్గా చేసినామా చేయలేదా అది ఇంపార్టెంట్ కాదు, బట్ ఎఫర్ట్స్ పెట్టినామా లేదా అన్నది, ఆ ఎఫర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంచి ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. సో దాన్ని రియల్లీ వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఎస్పెషల్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో మనకి చాలా టైం తక్కువగా ఉంది. సో ఈవెన్ 1 month లోపలనే మనకి 1 monthలో ఎగ్జామ్స్ రాబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా 10th ఎంతమంది రాస్తున్నారు ఒకసారి చేతులు లేపండి. 10th. ఓకే. సో మనకి లాస్ట్ టైం సో 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఎంత టాలెంట్ ఉన్నది అనేది కూడా మనకి అర్థమవుతూ ఉంది. సో ఎస్పెషల్లీ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా సో వాళ్ళ ఎంతూజియాజం కూడా చూస్తూ ఉన్నాను. చాలా ఎంతూజియాస్టిక్గా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి సో ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ చేసినారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా చాలా మటుకు కూడా ఎంతూజియాస్టిక్గా వాళ్ళు ఉన్నారు. సో నాకు టైం కాన్స్టెంట్ వల్ల నేను మొత్తం కూడా కంప్లీట్గా వాళ్ళని వినలేకపోయినాను. బట్ అయినా కానీ సో వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మనం చూస్తూ ఉంటే కంపల్సరీగా ఫ్యూచర్లో వాళ్ళు సో వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయ్యే విధంగా కూడా వాళ్ళు ఉంటారనేది కూడా అనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా మరి వాళ్ళు మోటివేట్ చేసి సో పిల్లలని ఇంత మంచిగా ఇన్నోవేటివ్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ వచ్చే విధంగా సో వాళ్ళని అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం, ఎస్పెషల్లీ వాళ్ళని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను.